రామకృష్ణ పరమహంస అంటారు, గూట్లో పుల్ల ముక్కలతో గూడు కట్టి గూడు మధ్యలో కొద్దిగా గడ్డి వేస్తుంది. ఎక్కడి నుంచి తీస్తుందో మెత్తటి గడ్డి వేసి అందులో గుడ్డు పెడుతుంది. జాగ్రత్తగా దగ్గరకి జరిగి 2 కాళ్ళు ఇలా 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 ఎడం చేసి తన పొట్ట తీసుకెళ్లి ఆ గుడ్డు పెంకుకు తగిలిస్తుంది. తగల్చి అరమోర్పు కన్నులతో ఇలా కళ్ళు మూసుకుని ఎంత ఆనందాన్నో పొందుతుంది. ఇప్పుడు పక్షి యొక్క వేడి పెంకుకు తగిలి, పెంకు యొక్క వేడి పిండానికి తగిలి లోపల ఉన్న పిండం పిల్లయిపోతుంది. పిల్లయిపోయి ఆ పెంకు పగిలిపోతుంది. పెంకు పగిలిపోయి పైకొచ్చిన పక్షి ఆకాశంలోకి ఎగిరిపోతుంది. దీక్ష అన్నమాట గురువు కూడా శిష్యుడికి అలాగే అన్వయం చేస్తాడు. పెంకు అజ్ఞానం. ఆ పెంకు అన్న అజ్ఞానం లోపల ఉండిపోతాడు. ఉండిపోయిన వాణ్ణి పొదుగుతాడు, అంటే రెక్కలిస్తాడు. ఇలా ఇలా నువ్వు బతకాలి, ఇలా ఇలా అనుష్ఠానం చెయ్యాలి, ఈశ్వరుడు సత్యం, ఈశ్వరుడి వైపుకి అడుగులు వెయ్యాలి, ఈ దేహం అశాశ్వతం, జాగ్రత్తగా ఉండు, ఇలా తెలుసుకో అని పునశ్చోత్తమ సంతవాది మంచి మాటలతో తన శిష్యుణ్ణి భగవత్ పథంలో నడిపిస్తాడు. అలా నడిపించగా శిష్యుడు ఆ పెంకు పగలకొట్టుకుని ఎగిరిపోతాడు, ఈశ్వరుడు యందు ఐక్యమవుతాడు. అలా ఎగిరిపోవడానికి కావలసినటువంటి స్థితిని గురువు If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.